హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వరలక్ష్మి పూజ ప్రసాదానికి చింతపండు పులిహోర చేస్తానండి. మనం అమ్మవారికి ఫ్లేవర్డ్ రైస్ చాలా రకాలు చేస్తాం కదండి. అంటే కొబ్బరన్నం, పొంగల్, చక్కెర పొంగల్, తీపి బెల్లం పరమాన్నం, ఇలా ఎన్నో రకాలు. కానీ తీపి ప్రసాదాలు ఎన్ని చేసినా పులిహోర చేస్తామనుకోండి, అది నిండుగా ఉంటుంది కదండి. అలానే మన అందరికీ తినడానికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది కదండి. సో ఈరోజు నేను చాలా బేసిక్ చింతపండు పులిహోర చేస్తున్నానండి. కేవలం 15 నిమిషాల్లో అయిపోతుందండి. సో ముందుగా నేను చిన్న గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం, మనము రెగ్యులర్గా వాడుకునే సోనా మసూరి రైస్ ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. పులిహోరకి బాస్మతి రైస్ అస్సలు పనికి రావండి. సో 2 గ్లాసులు బియ్యం బాగా కడిగి 4 గ్లాసులు నీళ్లు పోసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి రైస్ని కొద్దిగా చల్లారనివ్వాలి. మరి వేడి అన్నంతో పులిహోర కలిపితే ముద్దలా అవుతుందండి. సో ఒక 10 మినిట్స్ అలా కుక్కర్ని పక్కన పెట్టాలి. ఈలోగా పులిహోరకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుందాం. ముందుగా పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, కొంచెం ఇంగువ, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 నిమ్మకాయ, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా చేసుకోవాలి. అంటే పచ్చిమిర్చిని పొడవుగా 2గా చీల్చుకొని కట్ చేసుకోవాలి. అలాగే అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు కడిగి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో చింతపండుని కూడా కొద్దిగా నీళ్లు పోసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోగా ఇక్కడ నేను ప్రెషర్ కుక్ చేసుకున్న 2 కప్స్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. రైస్ని ఒక పెద్ద పళ్ళెంలో కానీ బేసన్లో కానీ వేసుకుంటే రైస్ కొద్దిగా పొడి పొడిగా ఉంటుంది. అలానే పులిహోర కలిపేయడానికి కూడా వీలుగా ఉంటుంది. గరిటెతో అన్నాన్ని పొడి పొడిగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టీ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె కాగాక పోపులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి కాస్త వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడినప్పుడు 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, కరివేపాకు వేసి పప్పులు కొంచెం క్రంచీగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంటే శనగపప్పు లైట్ గోల్డెన్ కలర్ అవుతే చాలండి. పప్పులు బాగా వేగాక స్ప్లిట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన అల్లం ముక్కలు, ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసి కాసేపు వేయించుకొని అప్పుడు చింతపండు పులుపు తీసి ఆ గుజ్జుని వేసుకొని పోపులో గుజ్జు అంతా కలిసేటట్టు బాగా కలపాలి. కాసేపటికి చింతపండు గుజ్జు నూనెలో బాగా వేగి దగ్గర పడుతుంది. అప్పుడు రుచికి సరిపడా అంటే అన్నం క్వాంటిటీ, చింతపండు పులుపుకి సరిపడా ఉప్పు వేసుకొని పోపుని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న గుజ్జు మరీ గట్టిగా డ్రైగా అవ్వకుండా దగ్గరగా ముద్దలా అయినప్పుడు నూనె బయటికి తేలుతున్నప్పుడు స్టవ్ కట్టేయాలి. మీరిక్కడ వేయించిన పొడి కొట్టుకున్న ఆవాలు, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి. అలా చేస్తే ఆవ పెట్టిన పులిహోర అవుతుంది. కానీ నేను సింపుల్ అండ్ బేసిక్ చింతపండు పులిహోర చేశానండి. ఇదైతే ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తారని. పులిహోర పోపు రెడీ అయింది కదండి. ఈ పోపుని వెంటనే పక్కనే పెట్టుకున్న అన్నంలో వేసుకొని చక్కగా గరిటెతో కలుపుకోవాలి. మీరు గనక అన్నం వేడిగా ఉన్నప్పుడే చిటికెడు పసుపు, కొన్ని ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని అప్పుడు పోపు కలుపుకుంటే పులిహోర ఇంకా కమ్మగా ఉంటుందండి. సో వేడి అన్నంలో నేను రెడీ అయిన పోపుని కలుపుకొని 1 నిమ్మకాయ కోసుకొని అరచెక్క రసం కూడా పిండుతున్నానండి. ఇక్కడ నిమ్మకాయ రసం వేసిన వెంటనే పులిహోరకి సూపర్ రంగు వచ్చేస్తుందండి. లేకపోతే ఓన్లీ పసుపు వర్ణంలోనే ఉంటుంది. నిమ్మరసం వేసిన వెంటనే ఒక మంచి ప్లెజెంట్ కలర్లో వచ్చి చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వద్దనుకుంటే మీరు నిమ్మకాయని టోటల్గా స్కిప్ చేసేయండి. సో పులిహోర బాగా కలిపాక డిష్ అవుట్ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవడమే. నాకైతే ప్రసాదాల్లో కల్లా పులిహోర ఫేవరెట్ అండి. మరి మీకేంటో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్, షేర్ చేసి కమెంట్ చేసి నా ఛానల్ న్యూట్రిలిషియస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.